జై వాసవి, నేను రాశిపురంలో ఉండి సాయి గీత మాట్లాడుతాను. ఇప్పుడు మనం ఒక పేపర్ క్రాఫ్ట్ చూస్తామా. మనం ఏ కలర్ కావాలన్నా ఇది వచ్చి A4 షీట్ లా కలర్ షీట్ వస్తుంది కదా, అది నేను వచ్చి ఇప్పుడు చూడ 9 ఎత్తిండాను. ఇట్లా 9 ఈ పక్క 9 అట్లే స్క్వయర్ గా ఎత్తిండేనే. మన సింగిల్ కలర్ కావాలంటాను చూస్ చేసుకోవచ్చు, డబుల్ కలర్ కావాలంటాను చూస్ చేసుకోవచ్చు. దీన్ని వచ్చి ఇట్లా ముక్కోణంగా మడియల్లా వినగా దీన్ని ఇట్లా మడిచి ఈ రెండుగా ఉండేది వచ్చి ఒన్ను వచ్చి ఈ సైడ్, ఇన్నొన్ను వచ్చి ఈ సైడ్ ఇట్లా మడుచుకోవాల. మనం మడుచుకొని ఇది చూసిరా, ఇప్పుడు ఈ పక్క ఎత్తకూడదు, ఈ కూర ఉండే పక్కన ఎత్తుకోవాలా. ఎత్తుకొని ఇట్లా కరెక్ట్ గా పెట్టి దీన్ని ఇట్లా మడుచుకోవాలా. ఇది ఇట్లా ముక్కోణంగా కట్ చేసుకోవాలా. మడుచుకోవాలా. మడుచుకొనేసి దీన్ని ఇట్లా కట్ చేసుకోవాలా. నేను ఇంకొకటి మడిచి చూస్తాను చూడ. ఇట్లా ముక్కోణంగా మడుచుకొని ఇది సెకండ్ టైము ఇంకొకటి మడుచుకోవాలా. మడుచునేసి ఈ రెండుగా ఉంది కదా, అది వచ్చి ఒక పీస్ ఈ పక్క, ఇంకొక పీస్ ఈ పక్క మడుచునేసి ఈ పక్క చిన్న 3 పార్ట్గా ఉంది, అది ఎత్తకూడదు, ఈ కూరుగా ఎత్తుకోవాలా. ఎత్తుకొని ఈ కూరుని సెంటర్గా పెట్టుకొని ఇట్లా మడియల్లా. ఇట్లా మడిచేసి ఇది కట్ చేసేయవల్ల. కట్ చేసేసి ఈ సెంటర్ని పెట్టుకొని మనం ఇట్లనే కొంచెం డ్రా చేసుకోవాలా. ఈ షేప్ కరెక్ట్గా ఎత్తుని రావాల. ఎత్తుని వచ్చేసి ఇది వచ్చి నేను పువ్వు ఇదల్ షేప్ కట్ చేసిండేనే. నేను వచ్చి పైక కూర వచ్చేట్లా కట్ చేసిండేనే. అదే మనం కూర లేకుండా కూడా అట్లే రౌండ్గా కూడా దాన్ని చేసుకొని వేయచ్చు. మనం దీన్ని విరిచి తింటే మెల్ల విరిచవల చిని పొడుచునే చూసిరా. ఈ మరి వచ్చేసా నేను ఇది వచ్చి ఇట్లా కూర వచ్చేట్లా చేసిందా, అది మనం ఇట్లా ఈ షేప్ రౌండ్ చేసి తింటే అది ఒక షేప్ వచ్చేసినా. మనం ఈ మరి అంతా మేము కట్ చేసి పెట్టుకోవాల. దీన్ని వచ్చి ఈ స్కేల్ని ఇట్లా సెంటర్లో పెట్టుకొని ఇట్లా మడిసి తింటే అది ఒక మడిచినట్లు ఓ షేప్ నసా ఉన్నాయి, లేకపోతే అట్లనే ఫ్లాట్గా ఉన్నాయి. ఇది వచ్చి కొంచెం మడిచినట్లు వచ్చును. ఇది సెంటర్లో పెట్టుకొని స్కేల్ ఇట్లా పెట్టి చేసిరింటే అట్లా ఇదల్ మారి నసా ఉన్నాయి. ఇట్లా ఈ మరి చూసిరా, ఈ మరి వచ్చును. ఇప్పుడు మనం దీన్ని వచ్చి అంట పెట్టబోయేమో. ఈ గ్యాప్కి, ఈ వైలెట్ గ్యాప్కి ఈ గ్రీన్ రావాలా, వెనక ఈ గ్రీన్ గ్యాప్కి ఈ వైలెట్ రావాలా. ఈ మరి పెట్టి అంట పెట్టాము.
ఇప్పుడు ఈ దీనికి మనం అంట పెట్టిందాయా. ఇప్పుడు వచ్చి దీనికి సెంటర్కి ఇప్పుడు ఇది వచ్చి అంట పెడితే నేను వచ్చి 3 లేయర్ పెట్టిండేనే, 4 లేయర్ 5 లేయర్ కూడా పెట్టచ్చు. ఇది వచ్చి పువ్వు మనకి చిన్నది కావాలంటే 7 ఇంటూ 7 అதாவது స్క్వయర్గా ఎత్తుకోవచ్చు. అప్పుడు నసానే ఉన్నాయి. పువ్వు వచ్చి మన సైజుకి తగిన మరి మనం ఎత్తుకోవాలా. నేను వచ్చి 3 ఈదలు పెట్టిండాను. దీనిలో 5 7 పెడితే ఇంకా నస కొల్ల పెద్దదిగా అట్లనే నెరుక్కంగా కొల్ల నస ఉన్నాయి. ఇప్పుడు ఇది వచ్చి ప్లెయిన్ గా ఉంది. లోగా వచ్చి మనం మకరందం పెట్టవాలా. అది ఎట్లా పెడతామా అని చూస్తామా. ఇది వచ్చి 1 ఇంచు నేను కట్ చేసునుండేనే. 1 ఇంచు కట్ చేసుని దీన్ని ఇట్లా 2గా మడిచేసి దీన్ని వచ్చి మనం చిన్న చిన్నదిగా అట్లే కట్ చేయవాల. మనం వచ్చి ఇది ఏ షేప్ పక్క ఎట్లా కావాలంటే మనం పెట్టుకొని మనం కట్ చేసుకోవచ్చు. ఇట్లా విరించిండే పక్కన కట్ చేయొచ్చు, ఇట్లా క్లోజ్ గా ఉండే పక్కన కట్ చేయొచ్చు. కట్ చేసేసి దీన్ని ఇట్లనే గమ్ వేసి అట్లనే ఫుల్ ఫోల్డ్ చేసి అట్లనే అంట పెట్టుండి రావాల. ఇది వచ్చి నేను దీనికి ఈ కలర్ ఎత్తిండాను. ఇది వైలెట్ గా ఉండేదాని నుంచి సెంటర్ కి గ్రీన్ వస్తే నసున్ననేసి నేను ఈ కలర్ ఎత్తునుండేనా. ఈ మరి చుట్టేసి మనం గమ్ము వేసి పూరమే దాన్ని అంట పెట్టాల. నస అంట పెట్టేసి కొంచెం ఇట్లా విరిచి ఉడిసిమింటే ఇది మనం వచ్చి బర్త్డే మన ఇంట్లో డెకరేషన్ చేస్తుంటే దానికి గోడలు అక్కడక్కడ అంట పెడతా కూడా నసా ఉన్నాయి, లేదా ఓ చార్ట్లా అంట పెడితే వింటాను సూపర్ గా ఉన్నాయి. లేదు మనం వచ్చి కింద వచ్చి ఫ్లోర్ డెకరేషన్ చేసేప్పుడు ముగ్గులంతా పెట్టేసి ముగ్గుకు మధ్యలో పెడితే వింటా కూడా కొల్ల నస ఉన్నాయి. మనం కావాల్సిన కలర్ మనం సెలెక్ట్ చేసి మనం పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూడ కలర్ గా చేసి పెట్టిండేనే. ఇప్పుడు మనం చేసింది ఇదంతా నేను ఇప్పుడు కలర్ గా మనం చేస్తామా అనేసి చేసిండేనే. ఇది వచ్చి ఎక్కడ కావాలంటానో మనం పెట్టుకోవచ్చు. నసా ఉన్నాయి. మనం ఇది చేసేసి దీని వెనకాల కావాలంటే చిన్నదిగా ఒక A4 షీట్ లేదా OHB షీట్ ఈ మరి స్క్వయర్ గానో కొంచెం తప్ప షీట్ వేసి అంట పెట్టేసిమంటే లేదా డబుల్ సైడ్ సెలో టప్ వేసి అంట పెట్టేసిమంటే మనం ఎక్కడ కావాలంటానో అంట పెట్టుకోవచ్చు. కొల్ల నసా ఉంది. మనం పెద్ద పూ చిన్న పూ చూసి ఇప్పుడు వచ్చి మనం పెద్ద పూ చూస్తామా. దానికి వచ్చి ఈ మరి రౌండ్ ఏదో మీకు ఏ సేఫ్ కావాలో ఆ సేపు ప్లేట్ పెట్టి వరంజి కట్ చేసి ఎత్తుకోవాలా. ఎత్తునేసి దీన్ని అట్లే హాఫ్ గా మడుచుకోవాలా. మడుచుని దీన్ని హాఫ్ అనగా దీన్ని ఆఫ్. ఇది వచ్చి 8 గా వచ్చునే. ఒక 1.5 ఇంచు ఉండేట్లా మనం దీన్ని కట్ చేసుకోవాలా. ఇది కట్ చేసి మింట ఎట్టు పార్ట్ గా వచ్చును. ఇది వచ్చి ఎట్టు పార్ట్ గా వచ్చును. ఇప్పుడు దీన్ని ఇట్లా వి షేప్ లా దీన్ని క్లోజ్ చేసి స్టాప్లర్ పిన్ పెట్టి కొట్టవలసింది. అసలు ఇది కూర వచ్చేట్లా మడుస్తా నా సౌండ్.
2 అడుగుకోసం నేను 2 ఇదలు ఎత్తిండేను, 2 రౌండ్. మనం వచ్చి 1 పైకి 1 పెట్టేది. మనం వేరే వేరే కలర్ కావాలంటాను చూస్ చేసుకోవచ్చు, ఒకే కలర్ కావాలంటాను చెయ్యొచ్చు. రెండుమే ఒకే సైజుదా ఎత్తవల, అప్పుడుదా నసా ఉన్న ఒకే మరి కట్ చేసి 1 పైకి 1 పెట్టేది. 2 ఒకే సైజుదా. మనం వచ్చి కలర్ వేరే ఏది కావాలంటాను వేసుకోవచ్చు. ఫస్ట్ చూసింది వచ్చి కుట్టి పువ్వు, అది వేరే మోడల్. ఇది వచ్చి కొంచెం పెద్ద పువ్వు, ఇది వేరే మోడల్. ఇది ఏమింటే ఉండేదానిలోనే చిన్న సైజ్ ఇద్దా చేస్తే ఇంకా దీనిపైకి పెద్దదిదా చెయ్యవలా. మనం ఇది 3 అడుగు 4 అడుగు ఎంత కావాలంటానో పెట్టుకోవచ్చు. ఇది చేసి మధ్యలో వచ్చి బొమ్మలు లేకపోతే ఈ మరి దేవుడు అట్లా, లేదా మనం వచ్చి దీవాలంతా కూడా దీనిలో సెట్ చెయ్యొచ్చు. కొల్ల నసా ఉన్నాయి, అందరూ ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.